హాయ్ అందరికీ. సో, ఇవాళ ఫేజ్ 2 ఇన్ ద డేటా సైన్స్‌లో ఫేజ్ 2 నంపైస్, పాండాస్ లైబ్రరీస్ ఎలా యూజ్ చేసుకుంటాము ఒక మినీ ప్రాజెక్ట్. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ టైటానిక్ డేటా సెట్ అనేది మీరు యూజ్ చేసుకొని మీరు ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చు. సో, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను లైబ్రరీస్. ఈ డేటా సెట్ అనేది ఒక లైక్ ఒక డేటా ఫ్రేమ్‌లో రీడ్ చేసుకుంటున్నాము. సో, ఇందులో ఏందంటే ప్యాసెంజర్స్ ఐడీ, ఎంతమంది సర్వైవ్ అయ్యారు, నేము, క్లాసు, లైక్ ప్యాసెంజర్ టికెట్ క్లాస్ ఉంటుంది కదా, P1, P2, P3 అలాగా నేమ్, సెక్స్, ఏజ్ ఇవన్నీ ఉంటాయి. బ్యాక్ అంటే ఎక్కడైతే ఆన్ బోర్డ్ అవ్వాలో, ఎంతమంది సర్వైవ్ అయ్యారు, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో క్లెన్జింగ్ అంటే మనం ఇప్పుడు క్లెన్జింగ్లో ఏంటి నల్ వాల్యూస్ చెక్ చేయాలి. కాలమ్స్ అన్నిట్లో నల్ వాల్యూస్ చెక్ చేసాం. సో ఏజ్లో నల్ వాల్యూస్ అనేది ఉన్నాయి. సో ఇవి మనము రిమూవ్ చేయాలి అంటే లైక్ రిమూవ్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాం ఆ నల్ వాల్యూ బదులు. ఆ డిఫాల్ట్ వాల్యూ ఏజ్ అనేది మెయిన్ ఇస్తున్నాము. ఎంబార్క్ అనే దానికి మోడ్ అంటే మనము ఫేస్ 1లో చూసాం కదా, లైక్ ఇవన్నీ. సో మెయిన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్ స్టాటిక్స్, ప్రోబబిలిటీ అవన్నీ చూసాం కదా ఫేస్ 1లో. సో అలాగా ఇవన్నీ ఏంటంటే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో క్యాలిక్యులేట్ చేసి సో ఇప్పుడు ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూస్ ప్లేస్ చేసేసాం కాబట్టి మళ్ళీ అది రన్ చేస్తే అన్ని నల్ వాల్యూస్ అనేది ఉండదు, అన్ని 0 వస్తుంది. సో డేటా మనము ఎక్స్ప్లోర్ చేయాలంటే డిస్క్రైబ్ కమాండ్ ఇస్తే అక్కడే కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్స్, మినిమం ఇవన్నీ ఇస్తుంది, మ్యాక్సిమం వాల్యూస్ అన్నీ ఇస్తుంది. ఇట్లా పర్సంటేజ్ ఏంటంటే 50% కౌంట్లో 50% వాల్యూ అలా ఇస్తుంది. సో ఇవన్నిట్లో వీటితో ఈ కౌంట్లో అలా అలా ఇస్తుంది. సో ఇప్పుడు ఎంతమంది సర్వైవ్ అయ్యారు అనేది మనం ఆ వాల్యూ కౌంట్ అని ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఇది డిస్ప్లే అవుతుంది. 0 అనేది ఇంతమంది సర్వైవ్ అయ్యారు అని. అలాగే ఫీమేల్కి ఎంతమంది, మేల్కి ఎంతమంది అలాగా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫీమేల్ ప్యాసింజర్స్ ఎంతమంది సర్వైవ్ అయ్యారు అని. సో అక్కడ మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాం అని ఫీమేల్ అని ఇచ్చి సర్వైవర్ 1 అని ఇచ్చి ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన వాల్యూస్ అనేది మనం డిస్ప్లే చేసుకుంటాం. సో ఇక్కడ గ్రూప్ బై లైక్ మనకి పీ క్లాస్ అని ఉంది కదా. సో ఇక్కడ వాల్యూ కౌంట్ వాల్యూస్ అనేది 0కి ఇట్లా ఇవి వాల్యూస్ కౌంట్. ఇక్కడ ఏంటంటే మనకి పీ క్లాస్ అనే కాలం ఉంది. ఆ కాలంలో వాల్యూస్లో మనకి ఎంత కౌంట్ కావాలనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో నంపై మాడ్యూల్స్ యూజ్ చేసి అందులో ఉన్న ఫంక్షన్స్ మ్యాక్సిమం, మినిమం అవన్నీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సమ్మరీ రిపోర్ట్, టోటల్ ప్యాసింజర్స్ ఎంతమంది సర్వైవ్ అయ్యారు, యావరేజ్ ఫేర్ ఏంటి, మనకి ఏవి కావాలంటే అవి సమ్మరీ రిపోర్ట్లో మనం కాల్ చేసుకొని ఫంక్షన్స్ అన్నీ కాల్ చేయొచ్చు. సో ఈ ఫంక్షన్స్ ఎంతమంది ఉన్నారనేది కౌంట్. సో ఇలాగా మనకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ మనం యూజ్ చేసి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.